ఇంజనీరింగ్లో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే కోడింగ్ అండ్ ప్రోగ్రామింగ్ ఈ రెండు ఒకటే అని చెప్పేసి అనుకుంటారు. నిజానికి మీరు కోడింగ్ నేర్చుకోవడం వల్ల ఏఐ టూల్స్ మిమ్మల్ని ఈజీగా రీప్లేస్ చేయగలవు. ఎందుకంటే ఏఐ కోడింగ్ రాస్తుంది కాబట్టి. మీరు ప్రోగ్రామింగ్ నేర్చుకుంటే ఏఐ మిమ్మల్ని రీప్లేస్ చేయడం అంత ఈజీ కాదు. అసలు కోడింగ్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తోటి ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో కంప్లీట్గా చూడండి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ రాజశేఖర్, వెల్కమ్ టు స్కిల్ కరేజ్. ఇంకా మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్తే కోడింగ్ అండ్ ప్రోగ్రామింగ్ ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ అర్థం కావడానికి నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక ఇల్లు కట్టాలి అంటే ఇద్దరు వ్యక్తులు కంపల్సరీగా ఉండాలి. ఒకరు ఇంజనీర్, ఇంకొకరు కన్స్ట్రక్షన్ వర్కర్స్. ఇంజనీర్ ఏం చేస్తాడు అంటే ఆ ఇల్లు ఎలా ఉండాలి అని చెప్పేసి డిజైనింగు, ప్లానింగు, అలాగే ఏ మెటీరియల్స్ యూజ్ చేయాలి అని చెప్పేసి ప్రిపేర్ చేస్తాడు ఇంజనీర్. ఆ ప్రిపేర్ చేసిన దాని ప్రకారము, డిజైన్ చేసిన దాని ప్రకారము కన్స్ట్రక్షన్ వర్కర్స్ మెటీరియల్స్ యూజ్ చేసి ఇల్లు కట్టడం స్టార్ట్ చేస్తారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇల్లు ఇలా ఉండాలి అని చెప్పేసి డిజైన్ చేసిన ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో ఆయనే ఇక్కడ ప్రోగ్రామర్. అలాగే ఆ డిజైనింగ్ ప్రకారము ఎగ్జిక్యూట్ చేసిన కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇక్కడ కోడర్స్. వాట్ ఈజ్ కోడింగ్? ఇప్పుడు ఈ టాపిక్ మీద మనం ఇప్పుడు డీప్గా డిస్కస్ చేద్దాం. కోడింగ్ అనేది మన మైండ్లో ఉన్న లాజిక్ అండ్ ఐడియాని లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న ఒక ప్లానింగ్ని కంప్యూటర్కి అర్థమయ్యేలాగా ఒక స్పెసిఫిక్ లాంగ్వేజ్లో రాసేదాన్నే కోడింగ్ అంటారు. కంప్యూటర్కి అర్థమయ్యే భాషలు ఏంటంటే పైథాన్, జావా, జావా స్క్రిప్ట్ ఇలాంటి లాంగ్వేజెస్ కంప్యూటర్కి అర్థమవుతాయి. ఇలాంటి లాంగ్వేజెస్లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని మనం రాసేదాన్నే కోడింగ్ అంటారు. మెయిన్గా కోడింగ్ ఫోకస్ చేసే పాయింట్స్ ఏంటంటే ఫంక్షన్స్ క్రియేట్ చేయడము, సింటాక్సెస్ రాయడము, అలాగే ఎర్రర్స్ ఫిక్స్ చేయడము, చిన్న చిన్న టాస్క్ని ఇంప్లిమెంట్ చేయడము. ఇలాంటి అన్ని పాయింట్స్కి కోడింగ్ అనేది రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. విజువల్ స్టూడియో కోడ్, నోట్ ప్యాడ్ ఇలాంటి ప్లాట్ఫామ్స్లో కోడింగ్ని రన్ చేస్తారు. మీకు సింపుల్గా చెప్పాలి అంటే ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని కంప్యూటర్కి అర్థమయ్యే భాషలో ట్రాన్స్లేట్ చేసి రాసేదాన్నే కోడింగ్ అంటారు. మరి ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? ఇప్పుడు నేను చెప్పిన కోడింగ్ టాపిక్ ప్రోగ్రామింగ్లో ఒక చిన్న పార్ట్. ప్రోగ్రామింగ్ అనేది టోటల్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్. ఇది ఏం చేసిద్దంటే ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసిద్ది, సొల్యూషన్ క్రియేట్ చేసిద్ది, అల్గారిథం డిజైన్ చేసిద్ది, కోడ్ రాసిద్ది, టెస్టింగ్ చేసిద్ది, అలాగే బగ్స్ వస్తే బగ్స్ ఫిక్స్ చేసిద్ది, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసిద్ది, సాఫ్ట్వేర్ని మెయింటైన్ చేసిద్ది. ఇవన్నీ కలిపితే ప్రోగ్రామింగ్ అంటారు. ప్రోగ్రామరు కంప్యూటర్కి కోడింగ్ మాత్రమే రాయడు, ఒక ప్రాబ్లమ్కి కంప్లీట్ సొల్యూషన్ క్రియేట్ చేసేవాడే ప్రోగ్రామర్. ఎవ్రీ ప్రోగ్రామర్ కోడింగ్ చేయగలడు కానీ ఎవ్రీ కోడర్ ప్రోగ్రామింగ్ చేయలేడు. కోడింగ్ అంటే ఇన్స్ట్రక్షన్స్ని కంప్యూటర్కి అర్థమయ్యేలాగా రాయడము, అదే ప్రోగ్రామింగ్ అంటే ఒక ప్రాబ్లమ్కి కంప్లీట్ సొల్యూషన్ క్రియేట్ చేయడము. ఫ్యూచర్లో మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే కోడింగ్ రాయడం మాత్రం వస్తే సరిపోదు, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం కూడా మీరు నేర్చుకోవాలి. ఈ వీడియోలో కంటెంట్ ఉంది అనిపిస్తే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.